సేవకుడే విశ్వాస జీవితం ఉండదు, సేవకుడే ప్రార్థనా జీవితం ఉండదు, సేవకుడే కానీ వాక్య పరిజ్ఞానం ఉండదు, సేవకుడే సంఘం మాత్రం క్షేమాభివృద్ధి చెందదు, సేవకుడే సంఘానికి వస్తున్న విశ్వాసులు ఇంకా విశ్వాసులుగానే ఉంటారు కానీ వాక్యం చెప్పగలిగే స్టేజ్ పక్కన పెడితే కనీసం అర్థం చేసుకోగలిగే స్టేజ్ కూడా ఉండదు. సేవకుడే సంఘ ఇబ్బందుల్లో పరామర్శించడం, సేవకుడే కనీసం సంఘంలోకి వస్తున్న వారిని దేవుడి కొరకు నిలబెడదామన్న ఆలోచన ఉండదు, సేవకుడే కానీ సంఘం ద్వారా స్వార్థ కార్యక్రమాలు చేయడు, సేవకుడే కానీ సంఘాన్ని దేవుని కోసం నిలబెట్టడం, సేవకుడే దేవుని కొరకు ఏదైనా చేసే క్రమంలో సంఘం వెళ్తుంటే మాత్రం ముందుకు రానివ్వడు. ఇలాంటి వారు అపవాదికి సేవకుల క్రీస్తుకి సేవకులు ఆలోచించండి. కాబట్టి బోధ కూడా ఒక మాట నీ కోసం బైబిల్లో ఉన్నదే, నీ బోధన గురించి నిన్ను గురించి కూడా జాగ్రత్త పడు.